మహిళ ఇదివరకు అనేక మార్లు ఆమె ఈ ఆధ్యాత్మిక విషయాల మీద సందేహాలు అడుగుతూ ఉండేది. గురువుగారు, నిన్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వెంట వస్తున్నప్పుడు ఆమె పమిట చెంగు పట్టుకున్న మహావిష్ణువు తన భార్య వెనకాల వస్తున్నది, ఆమె పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకోకుండా వెళుతున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ తల్లి తర్వాత ఏం చెప్పింది? తన భర్త ధర్మాన్ని తెలియజేసిందన్నారు. అంటే ఈ ధర్మము శ్రీమన్నారాయణుడు అనుసరిస్తూ ఆచరిస్తూ ఇదివరకు ద్వాపరయుగం వరకు కూడా అవతారాలు ఎత్తారు. మళ్ళీ ఈ కలియుగంలో ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయా అని అడిగింది. తల్లి, సంభవిస్తుంటాయా సంభవించవా అనేది ద్వాపరయుగంలోనే అంత దుష్ట దుర్మార్గులు, రాక్షసులు, క్రూరాత్మకులు, భీకరులు, భయంకరులైన ఉంటుంటే వాళ్ళు విజృంభించారు. ద్వాపరయుగం నాటికి విజృంభించారు, త్రేతాయుగంలో విజృంభించారు, కృతయుగంలో కూడా విజృంభించారు. అయితే అది రాను సంఖ్య పెరుగుతున్నదే కానీ దుర్మార్గుల సంఖ్య తగ్గడం లేదు. విరుగుట కొరకే. మనకు ఎంత సహనం ఉంటే దైవం మనలో అంత బలాన్ని ఇస్తాడు, స్థైర్యాన్ని ఇస్తాడు, తగినటువంటి సహాయం సమకూరుస్తాడు దైవం మానుష రూపేణ. కనుక తల్లి, నీవు అడిగిన దాంట్లో ఏముందంటే నారాయణుడు రక్షిస్తాడా? రక్షించడానికి రక్షిస్తాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. అయితే ఈ కలియుగంలో ఆయన ఉపేక్షిస్తాడు. అంటే ఏమి? ఎవడి పాపం ఎంతవరకు పండాలనో బాగా పండి పుచ్చిపోయి పురుగులు పట్టి ఏ విధంగా గజేంద్రుడు ముసలి నోట్లో కాలు పెట్టి ఇరుక్కుపోయి ఆ ముసలిదైపోయినా కానీ అది వదలలేదు. అది ముసలిదైపోయి చనిపోయే స్థితిలోనే ఉంది. కానీ స్థానబలం ఎందుకు నీళ్ళల్లో ఉంది. ఎందుకు? దాని చుట్టూ అనేక ముసళ్ళు ఉన్నారు. ముసళ్ళు అంటే అర్థమేమి? ముసళ్ళు అంటే ముసలం పుట్టిన వాళ్ళని, అంటే దాని పొలానికే ముసలం పుడుతుంది. ఈ ముసలి పొలానికి ముసలం పుడుతుంది. అంటే ఏమి? కుల వ్యవస్థ చెడిపోతుంది. ముసలి కులాలని అందరూ కూడా, ముసలి యొక్క కులాన్ని ఈ ముసలులు చాలా దుర్మార్గులు, రాక్షసులు, ఇటువంటి ముసలిని నశింపజేయాలి, చంపేయాలని చెప్పి అనేక మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు జీవకారుణ్యం అనేది ఉంది కనుక వాటిని ఎక్కడో తీసుకెళ్ళి సపరేట్గా పెంచుతుంటారు, కొలంలో వేసి నీళ్ళల్లో వేసి. అట్లా ఇటువంటి వాళ్ళను, మానవుల్ని ఇలాంటి ఎప్పుడైతే ఇలా తారతమ్యాలు పెట్టుకొని నిరంతరం హింసిస్తూ పీడిస్తూ జీవిస్తుంటే ఎంతో కాలం పట్టదు. కాలం అనేది చాలా శక్తి స్వరూపమైంది, భయంకరమైన సత్యాన్ని తెలియజేసేది. ఒక్కసారి కాళేశ్వరుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఆయన యొక్క త్రినేత్రాన్ని అలా తెరిస్తే బూడిదైపోతారు. బూడిద మాత్రం అయ్యేది ఖచ్చితం. ఎలా బూడిదవుతారంటే చరిత్రలో మనకి ఇలాంటి సత్యాలు ఎన్నో తెలుస్తాయి. చరిత్రలో మనం ఒక్కసారి తిరగవేస్తే అన్నీ తెలుస్తాయమ్మా. కనుక నీవన్నట్లు కలికాలంలో ఎక్కువగా ఉంటారు. ఎవరు? ద్వాపరంలో ఏ విధంగా ఉన్నారో రాక్షసులు, నరకాసురుడు, బాణాసురుడు, కంసుడు, చాణురుడు, ఇక సైంధవుడు, ఇలా అనేక మంది దుర్మార్గులు, దుర్యోధనుడు, శకుని, వీళ్ళందరూ ఈ యొక్క దుర్మార్గులంతా కట్టకట్టుకొని ద్వాపరంలో వచ్చి మంచి వాళ్ళని, ధర్మరాజు లాంటి వాళ్ళను హింసించాలని అనుకున్నారు. ఏమైంది? చివరకు పరమాత్మ చేతిలో నశించిపోయినారు. పరమాత్మ స్వయంగా ఆయనే శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించి దుష్ట శిక్షణ చేశాడు. చేసేది మాత్రం తప్పదు, ఖచ్చితంగా దుష్ట శిక్షణ జరుగుతుంది. అటువంటి దుష్టులను ఎవరైతే సమర్థిస్తూ వాళ్లకు వత్తాసు పలుకుతూ అటువంటి వాళ్ళను మనవాళ్ళుగా భావించి పెంచి పోషించే వాళ్ళు కూడా ఆ పాపం వాళ్ళకు కూడా అంటుకుంటుంది అని చెబుతుంది ధర్మశాస్త్రం. పాపం చేసేవాడి కంటే కూడా పాపం చేయించిన వాళ్ళు దుర్మార్గులు. ఎందుకు? వీళ్ళ దుర్మార్గం ప్రోత్సాహంతోనే వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రోత్సహించుకుంటా బిడ్డలు, తల్లిదండ్రులు ఉంటారు, మగబిడ్డలు పుడతారు, సహజంగా మగబిడ్డలు ఉంటారు. వాళ్ళు దుర్మార్గమైన పనులు చేస్తున్న తల్లిదండ్రులు ఏం చేయాలి? నాయన తప్పునైనా ధర్మశాస్త్రాలు ఇలా ఉన్నాయి,
ఈ ధర్మం ఇలా చెప్తుంది, ఇలా చేయకూడదని. పూర్వం రాజగురువులు ఉండేవారని చెప్పాను. ఈ రాజగురువులు ఏం చేసేవాళ్ళు, ఇది ధర్మం, ఇది నీతి, అవినీతి అని చెప్తుంటే అలా పరిపాలన జరిగేది. ఇప్పుడు మన యొక్క రెండవ ప్రపంచ యుద్ధం గురించి మనం తెలుసుకుంటే రాల్ఫ్ హిట్లర్, ఇలాంటి ముస్సోలిని, ఇలా అనేక మంది ఉన్నారు. వాళ్ళు చివరికి ఏ గతి పట్టిపోయారు. మనకు అలాంటి గతి పట్టదు అని అనుకుంటే అజ్ఞానం. పడుతుంది, ఎప్పుడో ఒక రోజు పడుతుంది. కనుక తల్లి, కలికాలంలో ఎవరైతే ఇలాంటి దుర్మార్గ కార్యక్రమాలు, మంచివారిని పీడిస్తూ అధికారము రాజుగా నువ్వు పదవి పొందిన తర్వాత ఏం చెయ్యాలి, ప్రజలందరూ నీ కన్నెబిడ్డలాగా చూడాలి. అప్పుడు నువ్వు ఉన్నతుడు, అప్పుడు నీకు ఒక నీతి నిజాయితీ అన్నీ ఉందని అర్థమవుతుంది. ప్రజలు అందరూ నమ్ముతారు, ప్రజలందరూ సంతోషంగా గడుపుతారు, ఆనందంగా చెప్పుకుంటారు. పలాని వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి అద్భుతంగా పరిపాలించారు. అటువంటి పరిపాలన ప్రజలు ఏ కష్టాలు లేకుండా, ఎవరు బాధించుకుంటా, ఏ రాక్షసులు ఏ దుర్మార్గుల చేత పీడించబడకుండా రక్షణ ఉండేది, అలా చెప్పుకుంటారు. లేదంటే పలాని దుర్మార్గుడు ఉన్నారు, వాడు ఇలా పరిపాలించాడు, నరకాసురుడు ఏం చెప్పుకుంటాం, కంసుడి గురించి ఏం చెప్పుకుంటాం, జరాసంధుడి గురించి ఏం చెప్పుకుంటాం. ఇటువంటి వాళ్ళందరూ పరిపాలించి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అక్కడ చెడ్డ పేరేంటి, వాళ్ళంటే అసహించుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఇలా ఈ కలియుగంలో ఎవరైనా ఉంటే, అలా పరిపాలిస్తూ ఉంటే ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు స్థితికర్త. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. మీరు ఎక్కడైనా ఈ చిన్న గ్రామస్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకైనా సరే మానవ వినాశాన్ని కోరుకునేవాడెవ్వడు కూడా బాగుపడినటువంటి సంఘటన మన యొక్క పురాణాల్లో లేదు, వేదాల్లో లేదు, జ్ఞానంలో లేదు, యోగ జ్ఞానంలో లేదు. కనుక తల్లి, ఏ సందేహం వద్దు. కాకపోతే కొంత ఆలస్యం అవ్వచ్చు. కొంతమంది బాధపడాలి, కొంతమంది కష్టపడాలి, కొంతమంది బాధలు అనుభవించాలి. ఎందుకు, కాలం అనుకూలంగా వారికి ఉన్నప్పుడు కాలంతో పాటే మనం కూడా భగవంతుడికి చెప్పేసేసి నివేదించి ఉండాలి. అలాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉన్నారమ్మా మీ సమీపంలో అని అడిగాడు సత్యనిష్ఠుడు. గురువుగారు, అనేక మంది కనబడుతున్నారు, కానీ చెప్పుకునే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు, ఏ రాక్షసుడు ఎప్పుడు పడి పీడిస్తాడో, ఏ రాక్షసుడు ఎవడి వింటే ఎప్పుడు దండయాత్ర చేస్తాడో, ఏ రాక్షసుడు ఏ వారిని ఏమేమి చేయబోతుంటాడో, ఇలా నిరంతరం ఎవరిని విసిగించాలి, ఎవరిని చంపాలి, ఎవరిని పీడించాలి, ఎవరిని వేధించాలి, ఎవరికి ద్రోహం చేయాలి, ఎవరిని కారాగారంలో వెయ్యాలి, ఇలా నిరంతరం అనుకున్న కంసుడు ఏమైపోయాడు, చివరికి పరమాత్మ చేతిలో చావు దెబ్బలు తిని చచ్చాడు. ఇప్పుడు కలియుగంలో ఎవరైనా ఉంటే అలా నాశనమైపోతారు. ఇది తప్ప తల్లి, భగవంతుని వాక్యది, వేదవాక్కు, సనాతన ధర్మంలో ఉండే మాట. సనాతన ధర్మం చెప్పుకుంటే చాలదు. సనాతన ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు. సనాతన ధర్మంలో ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని ప్రజా సంక్షేమమే మన సంక్షేమం. ఏ రాజు అయితే పరిపాలిస్తున్నాడో ఆ పరిపాలనలో ఏ ఒక్క స్త్రీ అయినా సరే, ఏ ఒక్క పురుషుడైనా సరే, ఏ ఒక్క వికలాంగుడైనా సరే బాధపడుతున్నాడు, ఎవరి చేత, పరిపాలకుల చేత అని తెలిసినప్పుడు అటువంటి పరిపాలకులను పరమాత్మ విడిచిపెట్టాడు. ఇది సత్యము. కాకుంటే ఓర్పు వహించి తల్లి అని చెప్పి సత్యనిష్ఠుడు, ఇంకేంటమ్మా నీ సందేహము, కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.